హాయ్ అండి. మేము ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకొని రవితేజ గారి ఇరుముడి మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము. మేము ఇంటి దగ్గరే ముందుగానే ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే అన్ని హాల్స్లోకి తెలుగు మూవీస్ రావు, కొన్ని హాల్స్లో మాత్రమే తెలుగు మూవీస్ రిలీజ్ చేస్తారు. మేము ఇంటి దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ పట్టింది థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి. తీరా మేము థియేటర్లోకి వెళ్ళేటప్పటికి మూవీ స్టార్ట్ అయిపోయింది. మా షన్ను మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టమన్నానా అని అంటుంది. తను వచ్చింది మూవీకి పాప్కార్న్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, పాప్కార్న్ ఎప్పుడు కొనుక్కుందామా అని. ఇంత చిన్న సాంగ్ క్లిప్ యాడ్ చేసినా సరే యూట్యూబ్లో కాపీరైట్ పడిపోతుంది. నేనైతే ఈ సాంగ్ చూడడం కోసమే వెళ్ళాను మూవీకి. ఈ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మా చిన్నప్పుడు ఐపస్వామి గుడిలో డప్పు సీను అనే వ్యక్తి పాటలు పాడతారు, చాలా మంచిగా పాడతారు. మళ్ళీ ఆయన పాటలు గుర్తొచ్చాయి. థియేటర్లోంచి బయటికి రాగానే వర్షం. మేము వచ్చేటప్పుడు వర్షం పడింది, వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. మబ్బులు వచ్చే వర్షం పడేలా ఉంది. పైన ఆరేసున్న బట్టలు తెద్దామని కింద నుంచి పైకి వెళ్ళేలోపు బట్టలన్నీ తడిచిపోతున్నాయి. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇంక అందరం రెయిన్ కోట్లు వేసేసుకొని ఇంటికి బయలుదేరిపోయాం. ఇంతకీ మూవీ ఎలా ఉందో చెప్పలేదు కదా. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.